హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. న్యూ ఇయర్ వచ్చింది అని అంటే ఇక సంక్రాంతి వచ్చినట్టే. ఎందుకంటే న్యూ ఇయర్ తర్వాత ఇక వరుసగా మనకు పండగలైతే స్టార్ట్ అవుతాయి. ఇక పండగలు వచ్చాయంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఈటీవీ వాళ్ళైతే చాలా అంటే చాలా రెడీగా ఉంటారు కదా. ఇక వీళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక పండగలు ఒకవైపు, వీళ్ళ ఈవెంట్స్తో ఇంకొక వైపు మనల్ని అందరినీ చాలా సందడి చేస్తూనే ఉంటారు. ఇక ఈసారి అయితే మన సంక్రాంతికి ఒకరు కాదు ఇద్దరు యాంకర్స్‌తో అదరగొట్టబోతున్నారండి మన ఈటీవీ వాళ్ళు. ఇక ఈ యొక్క యాంకర్స్ గురించి చెప్పాలనంటే ఇద్దరికి ఇద్దరనే చెప్పాలి. ఇక మగవాళ్ళు యాంకరింగ్ చేస్తుంటే ఇంత బాగుంటుందా అనేటట్టుగా ఒక ట్రెండ్‌ని సెట్ చేసిన వాళ్ళు ప్రదీప్ అలాగే సుధీర్ గారు. ఇక వీళ్ళిద్దరూ కలిస్తే ఇక అక్కడ హంగామా ఎలా ఉంటుంది? ప్రతిసారి కూడా సంక్రాంతి అల్లుళ్ళనో, సంక్రాంతి సంబరాలనో ఎలాగో వీళ్ళు ప్రతి ఒక్క ఈవెంట్‌లో కనబడుతూ ఉంటారు కదా. అలాగే ఈసారి కూడా మళ్ళీ సంక్రాంతి రఫాడిచ్చేస్తామని వీళ్ళిద్దరూ అయితే వచ్చేస్తున్నారు. ఇక ఒకేలాంటి డ్రెసెస్‌తో, ఒకే గెటప్స్‌తో వీళ్ళిద్దరూ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికీ మళ్ళీ ఆది గాని కలిస్తే అమ్మ బాబోయ్! ఆది గారి పంచ్ డైలాగులతోనే చంపేస్తాడు ప్రతి ఒక్కరిని కూడా. నిజంగా ఆయన టాలెంట్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలండి. ఆది గారు ఇచ్చే పంచ్ డైలాగులు ఎవరు, ఎప్పుడు, ఎలా చెప్తారో కూడా అస్సలు చెప్పలేరనే అనుకోవాలి. ఇక అలాంటి ట్రెండ్‌ని సెట్ చేశాడు మన ఆది గారు. ఇక యాంకర్స్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరి స్టైల్‌తో మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది ఈసారి సంక్రాంతి ఈవెంట్ ఈటీవీలో. ఇక దీంట్లో ప్రత్యేకం ఏంటంటే కావ్య గారు కూడా దీంట్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయడమే. ఇక నిజంగానే కావ్య గారికి ఒక అగ్రిమెంట్ ఉందో ఏంటో తెలీదు కానీ ఈటీవీలో సో వీళ్ళ ప్రతి ప్రోగ్రామ్‌లో కావ్య గారు కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. మంచి మంచి డాన్సెస్ వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని అలరిస్తూనే ఉంటారు. సో మంచిదే కదా. ఈ ఒక ఆర్టిస్ట్‌కి కావాల్సిందేంటి ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ అనేవి నిజంగా కావ్య గారికి ఇంతగా రావడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది స్టార్మా అయినా కానివ్వండి, ఈటీవీ అయినా, జీ తెలుగు అయినా వాటెవర్ ఏదైనా సరే నేను మాత్రం పక్కాగా వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అన్నట్టుగా తన ఫ్యాన్స్‌ని తను ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. సో మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఈటీవీకి అయితే మరి కావ్య గారు, అలాగే సుహాసిని గారు, ఇక అందరికంటే రవితేజ గారు. సో ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఆయనైతే వచ్చేస్తున్నారు. ఇక ఈయనతో కూడా వీళ్ళు చేసే హంగామా అంతా ఇంత కాదండి. ఇక ఈయన్ని కూడా ఒక ఆట ఆడుకుంటారనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నాగబాబు గారు, నెక్స్ట్ వచ్చేసరికి ఇక మంచి మంచి ఆర్టిస్టులందరితో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది సంక్రాంతికి. ఇక మన మల్లెమాల టీవీ వాళ్ళైతే ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రత్యేకత తీసుకుని వస్తూనే ఉంటారు. అలాగే ఇక జబర్దస్త్ టీంలో మన రామ్ ప్రసాద్ కానివ్వండి, ఇక జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా దీనికి రావడం, అలాగే ఏదో ఒక మంచి స్కిట్ చేయడం, లేదంటే ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం. ఇక మన సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మంచి పిండి వంటలు, అలాగే కైట్ని ఎగరేయడం, ఇలాగా ఆటలు పాటలు, అలాగే కోడి పందాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటన్నిటితో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మాత్రం వీళ్ళు ప్లాన్ చేయడం జరిగిందండి. ఇక కావ్య గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టబోతున్నారు. మళ్ళీ దీంట్లో కూడా ఇక ప్రత్యేకంగా ఈ టీవీలో అయినా ఏ టీవీలో అయినా ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం కావ్య గారికి కంపల్సరీ పెడుతూనే ఉన్నారు. కానీ ఆమె కూడా ఎక్కడ తగ్గేదే లేదనకుండా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎనర్జెటిక్గా తనదైన స్టైల్లో ఒక మంచి పేరుని సంపాదించుకుందనే చెప్పాలి. ఓన్లీ సీరియల్స్కి మాత్రమే అంకితం కాకుండా మంచి డాన్సర్గా కూడా మంచి పేరునైతే సంపాదించుకున్నారు. ఇక వీళ్ళతో పాటు ఒక మంచి స్కిట్ని కూడా ప్లాన్ చేశారు మన రవితేజ గారితో. ఇక సుమా గారు కూడా వచ్చేస్తున్నారండి. అయ్య బాబోయ్! ఇంతమంది ఆ యొక్క ప్రోగ్రాంలో ఉంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఎందుకంటే నేను చెప్పడం చాలా తక్కువైపోతుంది. ఇక వీళ్ళందరితో ఒక ఆట ఆడేసుకుంటూ రఫాడిచ్చేస్తామని చెప్పిన టైటిల్ మాత్రం దీనికి యాప్ట్ అయితే సరిపోయింది. ఇక మన ఆది గారు వాళ్ళ గ్యాంగ్ని వేసుకొని చక్కగా మన సినిమాలో డైలాగులు చెప్పేసుకుంటూ వీళ్ళని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తూ వచ్చేసారు. ఇక ఈటీవీకి వచ్చేసరికి ఇక నిరుపమ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు అంటే వాళ్ళ మిసెస్తో పాటు వచ్చేస్తారు. ఇక చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు రావడం అనేది దీంట్లో చాలా విశేషంగా మారింది. ఇక మన రవితేజ గారిని మీరు మా అంటే
ఆయన సినిమా ప్రమోషన్‌లో ఏంటంటే, ఆయన సినిమా ఆ టైటిల్‌లోనే ఉంది. సో, ఒక వైఫ్ ఉంటుంది. అలాగే ఒక లవ్వరో ఏదో సంథింగ్ ఉంటారు కదా! ఇక క్రష్ అయితే ఉంటదనమాట. ఎలా మేనేజ్ చేశారని నిరూపమ్ గారు అడుగుతుంటే, "మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలయిందంటే 20 15 ఇయర్సో" చెప్తే, "ఏంటి నువ్వు 20 ఇయర్స్ అయినా కానీ ఇంకా ఈ క్వెషన్ అడుగుతున్నావా? ప్రతి మగాడికి ఉంటుంది కదా! భార్య ఉన్నా కానీ ఎవరో ఒకరిని చూడగానే క్రష్ అయితే కలుగుతుంది కదా!" అన్నట్టుగా చెప్తూ ఉంటాననమాట. ఇలా సరదాగా సాగిపోతుంది ఈసారి సంక్రాంతి వేడుకలు. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, ఇలాంటి అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ముందుగానే ఇస్తూనే ఉంటాం.